దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని నాకు పోయిన వారంలో సండే స్కూల్ పిల్లలకి ప్రసంగ పోటీలో ఒక టాపిక్ ఇచ్చింది, వేగుల వారిని గురించి వారు కూడా ప్రసంగం చేసి ఉన్నారు. చాలా విషయములు పిల్లలు మంచిగానే చెప్పారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి కృప చేత నాకు కూడా ఈ వేగుల వారిని గురించి ధ్యానించాలని ఒక ప్రేరేపణ. దానిని గురించి ఈరోజు మనం ధ్యానించవచ్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారిని గురించి లోక ప్రకారముగా చూసినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క సొంత దేశము కొరకు వేరే శత్రు యొక్క దేశమునకు వెళ్ళి ఆ శత్రు యొక్క దేశములో ఉన్న రహస్యములు, శత్రు యొక్క దేశంలో ఏ విధముగా వారిని ఓడించాలి, శత్రు యొక్క దేశమునకు వెళ్ళి తాను చూచుచున్నాడు. అప్పుడు తన యొక్క సొంత దేశంలో తాను మిక్కిలి ఒక ప్రయోజనమైన వ్యక్తిగా మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే ఈ వేగుల వారి యొక్క జీవితం అనేది ఒక మరుగైన జీవితం. వేగుల వారి యొక్క జీవితంలో వారు సొంత దేశంలో చెప్పాలంటే తన యొక్క సొంత భార్యకో, సొంత అన్నతమ్ముళ్ళకో, లేకపోతే తన యొక్క సొంత బంధువులకు కూడా మేము ఆ దేశముని వేగుల వారై వెళ్ళి వాటిని పరిశీలించడానికి వెళ్ళుచున్నామని చెప్పకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక దేశముని వేగుల వారుగా వెళ్ళి చూచుచున్న వారు తన యొక్క సొంత వారికి కూడా దానిని తెలియపరచని ఒక రహస్యమైన జీవితం అని చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే వారు వేగుల వారని తెలియపరచబడినట్లయితే వారు శత్రువుల యొక్క దేశము ద్వారాను, లేకపోతే తన యొక్క సొంత దేశము ద్వారా కూడా కొంతమంది మోసము చేసి, కొంతమంది ద్రోహము చేయించిన వారిని చంపివేయచ్చు, వారు మరణించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ వారి యొక్క జీవితంలో ఈ వేగుల వారు అనేవారు ఈ లోక ప్రకారముగా వారు వచ్చి ఒక తాను చేయించిన ఉద్యోగముని గురించి, తాను చేయించిన ఆ ఉన్నతమైన అనుభవముని గురించి ఏమాత్రం కూడా తెలియపరచకూడదు. రహస్యంగానే ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్య సంబంధమైన కార్యమునకు వచ్చినట్లయితే అదే విధముగానే ఈ లోకములో ఉన్న వేగుల వారైతే శత్రు యొక్క దేశముని వారు వెళ్ళి పరిశీలించుచున్నారు. కానీ మనము ఆత్మీయ సంబంధమైన మనమైతే పరలోక రాజ్యముని గురించి పరిశీలించుచున్న ఒక వేగుల వారై మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారుగా మారినప్పుడు జరుగుతున్న కార్యం ఏమిటంటే పరలోక రాజ్యముని గురించి ఎంత అధికముగా పరిశీలించి పరలోక రాజ్య సంబంధమైన కార్యములని గురించి తెలుసుకొనుచున్నామో అప్పుడు మన యొక్క సొంత దేశం అనగా ఇప్పుడు మనము నివాసము చేయుచున్న ఈ లోకమునకు మనము శత్రువులుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా చెబుతున్నాను, లోకములో ఉండి లోకరీతిగా వేరే దేశమునకు వెళ్ళి వేగుల వారుగా వెళ్ళినట్లయితే తన యొక్క సొంత దేశమునకు వారు ప్రయోజనమైన వారు, తమ యొక్క సొంత దేశమునకు వారు మిక్కిలి ఇష్టమైన వారు. తమ యొక్క సొంత దేశంలో ఉన్న ఉన్నతమైన అధికారులందరూ వారిని మెచ్చుకొని వారిని ఎంతో ఘనపరచుచున్నారు. కానీ వారు అవతల ఉన్న దేశమునకు శత్రులుగా మారుచున్నారు. కానీ పరలోక రాజ్య సంబంధమైన కార్యమునకు వచ్చినట్లయితే మనం ఎప్పుడైతే పరలోక రాజ్య సంబంధమైన కార్యములని పరిశీలించుచున్నామో పరలోక రాజ్యమునకు మనము సమీపముగా మారుచున్నాము, పరలోక రాజ్యమునకు ఇష్టమైన వారుగా మారుచున్నాము. ఇప్పుడు ఉన్న ఈ దేశమునకు, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ లోకమునకు మనము శత్రువులుగా మారుచున్నాం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన వేగుల వారే ఈ లోకము ద్వారా ద్వేషింపబడుచున్నారు. యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఆయన చెప్పిన మాటని బట్టి, మీరు లోకస్తులు కానట్టు నేను లోకస్తుని కానట్లు మీరును లోకస్తులు కారు, కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడు మనల్ని లోకము ద్వేషించుచున్నదంటే, మనము లోకమునకు సొంతమైన వారుగానే ఉన్నట్లయితే లోకం మనల్ని ద్వేషించదు. మనము లోకమునకు సొంతమైన వారుగా కాకుండా మనం పరలోక రాజ్య సంబంధమైన కార్యములని పరిశీలించుచు ఉన్నట్లయితే అప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారిలో ఇంకనూ అనేకమైన కార్యములు ఉన్నాయి. ఈ వేగుల వారిలో మొదటిగా చెప్పినది, వారు తమ యొక్క జీవితంలో ఒక మరుగైన అనుభవం గలవారై, మరుగైన ఒక జీవితమని తాను చేయుచున్న వారై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఈ వేగుల వారిని గురించి ధ్యానించాలని నాకు ప్రేరేపణ వచ్చి ఉన్నదంటే, ఈ వేగుల వారిలో ఉన్న ప్రతి స్వభావము కూడా కృత నిబంధన సంఘము లేకపోతే పెళ్లి కుమార్తె సంఘమునకు ఉండవలసిన స్వభావమై ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పెళ్లి కుమార్తె సంఘమునకు ఉండవలసిన మొదటి స్వభావమే మరుగై ఉండట. పరమగీతములో మనము చదువుతున్నప్పుడు అక్కడ తన యొక్క పెళ్లి కుమార్తెని గురించి వర్ణించుచున్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క పెళ్లి కుమార్తెని గురించి చెప్పుచున్నప్పుడు, బండ సందుల్లో ఎగురు నా పావురమా అని వర్ణించుచున్నాడు. చదవండి, 2వ అధ్యాయము 14వ వాక్యమని చదవండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. O my dove, that art in the clefts of the rock, in the secret places of the stays, let me see thy countenance, let me hear thy voice, for sweet is thy voice, and thy countenance is comely. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పెళ్లి కుమార్తెలో ఉండవలసిన మొదటి స్వభావమే మరుగై ఉండే ఒక స్వభావం. వేగుల వారిలో కూడా మొట్టమొదటిగా ఆ వేగుల వారి యొక్క స్వభావం ఏమిటంటే, తాను ఎవరికును తన్ను తెలియపరచకూడదు. తాము వేగుల వారుగా వెళ్ళి పరిశీలించి వచ్చిన కార్యమని గురించి వెంటనే అందరికీ తెలియపరచకూడదు. తాను వెళ్ళి చూసిన కార్యములని వెంటనే అందరికి తెలియపరచకూడదు. జనులు సమస్యలిపోకుండా ఉండుటకు, జనులు అధైర్యపడకుండా ఉండుటకు వారి యొక్క మాటలు అనేక కార్యములని దాచిపెట్టి, అనేక కార్యములని మరుగు చేసి, వారు తమ యొక్క జీవితంలో తమ్మును మరుగు చేసుకోవాలి, అనేక కార్యములని మరుగు చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పెళ్లి కుమార్తె యొక్క స్వభావములో విశేషమైన కార్యమే ఒకటి, తన్ను తానే బయలుపరుచుకొనకుండా తాను గర్వముగానో లేకపోతే తన గురించి గొప్పగా చెప్పుకొనటమో, తన యొక్క జీవితంలో ఉన్న శ్రేష్టతని గురించి, తనలో ఉన్న పరిశుద్ధతని గురించి, నీతిని గురించి, తనలో ఉన్న గొప్ప కార్యములని గురించి చెప్పుకొనుట కాదు, కానీ దేవునిలో తాను మరుగై ఉండాలి. రెండవది, ఆ పెళ్లి కుమార్తె లేకపోతే ఆ వేగుల వారి యొక్క స్వభావములో విశేషమైనది, వారు అనేక కార్యములని మరుగు చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు దాచిపెట్టాలి. ఒక నిజమైన వేగుల వాడు ఇతరుల యొక్క కొరతలని వెంటనే బయలుపరచకూడదు. నిజమైన వేగుల వాడు తన యొక్క జీవితంలో తాను చూసిన వాటిని అలాగే చెప్పకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వేగుల వాడు అధైర్యపరచబడే విధముగా ఏ మనుషులకును ఎవరి యొక్క కార్యమని బయలుపరచకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వాడు ఒక పెళ్లి కుమార్తె వంటి వాడు. పెళ్లి కుమార్తె లాగానే తన యొక్క జీవితంలో తాను జీవించవలసిన వాడు. ఒకవేళ వారు పాత నిబంధన కాలంలో ఉన్నవారైనా సరే, చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథములో, సంఖ్యాకాండములో, యెహోషువ గ్రంథములో
వేగులవారుగా వెళ్ళిన వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నది. దానికి తర్వాత మోషేను యెహోషువను వారి యొక్క పేర్లని రాసి ఉన్నారంటే, నాకు తెలిసి వారు పంపబడినప్పుడు తన యొక్క సొంత దేశమును కూడా తెలియదు వారు ఎవరో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేరే పెద్దలే వారిని ఏర్పరచుకొని వారిని రహస్యముగానే పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే తమ యొక్క సొంత దేశంలోనే ద్రోహులు ఉండవచ్చు, అవతల శత్రు యొక్క దేశమునుగా ఆ కార్యమని తెలియపరిచి వారు ఆ వేగులు వారి యొక్క క్రియలని నష్టపరచవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఈ వేగులు వారు వలె జీవించటము మిక్కిలి అవసరం. మన మధ్యలో చాలామంది వేగులు వారు ఉన్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళని గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్తారు, వాళ్ళని గురించి తెలుసుకొని వీళ్ళకి చెప్తారు. కొండీమలాడే వేగులు వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన సంఘంలో చాలామంది ఉన్నారనుకుంటున్నా. ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ పరిశీలించటము వేగులు వారు వలె వీళ్ళే ఇలా చెప్తున్నారో మన దగ్గర చాలా మంచిగా ఉంటారు, మనకు అనిపించదు. వీళ్ళే ఇలా చెప్తున్నారని తెలియదు, కానీ చూస్తే వాళ్ళే చెప్తారు. మన దగ్గర చాలా మంచిగా ఉంటారు, అవతల వాళ్ళ దగ్గర కూడా చాలా మంచిగా ఉంటారు. కానీ ఆ స్వభావం మంచిది, అందరితో మంచిగా ఉండటం. కానీ అందరితో మంచిగా ఉన్నట్టు నటించి వాళ్ళది వీళ్ళది చెప్పటం అది చెడ్డ స్వభావం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగులు వారు నటించలేరు. వేగులు వారు వచ్చి మరుగై ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లోక సంబంధమైన వేగులు వారైతే వారు వచ్చి తమ యొక్క జీవితంలో ఆ శత్రు యొక్క దేశమునకు వెళ్ళినను వారు తమ యొక్క జీవితంలో తన్ను తెలియపరచుకోరు, మరుగై ఉంటారు. మరుగై ఉండి ఈ వేగులు వారి యొక్క జీవితముని లోకములో మనము చూసినప్పుడు కూడా వారు వేగులు వారు వలె ఒక పెద్ద ఆఫీసర్ లాగా ఆ దేశంలో కనబడరు. వేగులు వారు నాకు తెలిసినంత వరకు ఎక్కువగా శత్రుయుగ దేశంలో ఎలా ఉంటారంటే దీనుల్లాగా, భిక్షం అడుకునేవాళ్ళలాగా, ఇంకా కూలి పని చేసేవారిలాగా చాలా చాలా తక్కువగా వారిని వచ్చి ఒక ఏ డిపార్ట్మెంట్లో చూడలేం. వేగులు వారు వచ్చి ఇలా వారినే తగ్గించుకొని కష్టపడి ఆ స్థలంలో కూడా ఒక దీనమైన కార్యమని ఎన్నుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా పరలోక రాజ్య సాధారణమైన దేశము ఈ భూమిని వేరే ఒక శత్రు దేశముని స్వతంత్రించుకోవటానికి, శత్రు దేశముని జయించటానికే వారు అంతగా తగ్గించుకొని వారు తమను తామే త్యాగము చేసి ఆ దేశము కొరకు తమను తామే వారు బలిగా మార్చుకొని కష్టపడి ఈ వేగులు వారు వచ్చి ఎంతో చదువుకొని మంచి పొజిషన్లో మంచి జాబ్లో ఉంటారు. కానీ ఈ వేగులు వారుగా పంపబడిన తర్వాత అక్కడ చూస్తే బస్తాలు మోస్తారు. వారు ఏదో భిక్షం అడుక్కునే వాళ్ళలాగా ఉంటారు, కనబడరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలా చూసినట్లయితే మనం పరలోక రాజ్యమని పరిశీలించుచున్న వారము, శత్రుయేక దేశమని పరిశీలించి వెళ్ళుచున్న వేగులు వారే తమను మరుగు చేసుకొని తమను తామే త్యాగము చేసి తగ్గించుకొనుచున్నప్పుడు మనము ఏ విధముగా ఉండవలను? యేసు ప్రభు కూడా ఈ భూమిలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకవేళ రాజాతి రాజుగా, ఆయన దేవుని కుమారుడుగా జన్మించబడి ఉన్నట్లయితే నిశ్చయముగా మనము రక్షణ పొందము. రాజాతి రాజుగా జన్మించబడి దేవుని కుమారుడుగా ఆయన జన్మించబడి ఉన్నట్లయితే రాజులు మాత్రం ఆయన దగ్గరికి వచ్చి ఉంటారేమో. అదే జరిగేది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో రాజులైన వారు, భూమిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే ఒకవేళ ఆయన రాజాది రాజుగా అంతఃపురములో జన్మించబడి ఉన్నాడు అనుకోండి, దీనులు దరిద్రులైన మనం ఈరోజు దేవుని సన్నిధానంలో ఉంటామా? ఈరోజు మనం రక్షణ పొంది ఉంటామా?
ఉండము. వేగులు వారి యొక్క స్వభావము యేసుప్రభు యొక్క స్వభావం అంటేది. యేసుప్రభు ఎలా సర్వలోకములో ఉన్న జనులని చూసి ఆయన తెలుసుకొని వారిని రక్షించే నిమిత్తము తన్ను తానే దరిద్రుడిగా ఎలా మార్చుకొని ఉన్నారో, వేగుల వారు కూడా తమ యొక్క జీవితంలో పరలోక రాజ్యము నిమిత్తము తన్ను తానే వారు దరిద్రులుగా మార్చుకొనుచున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా తన యొక్క జీవితంలో తాను చెప్పుచున్నాడు, మీరు ఆశీర్వదింపబడు నిమిత్తము మేము దరిద్రులుగా మారుచున్నాము. మీరు ఐశ్వర్యవంతులుగా మారు నిమిత్తము మేము దారిద్ర్యమని అనుభవించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన వేగుల వారు భూమిలో రిచ్గా ఉండరు. నిజమైన వేగుల వారు వచ్చి వారు రహస్యమైన జీవితంలో వారికి ఎంతో ధనము, ఆస్తులు, ఐశ్వర్యములు, వారి చేతిలో ఎన్నో కార్యములు ఉండవచ్చు, మంచి ఇళ్ళు ఉండవచ్చు. కానీ వారు వేగులు వారుగా ఉన్నంత వరకు దరిద్రులుగానే ఉంటారు. వారి యొక్క ఆహారం మారింది, రిచ్గా భోజనం చేయరు. వారి యొక్క వస్త్రము రిచ్గా ఉండదు. వారి యొక్క నడకలు, వారు వేసుకున్న బట్టలు, వారు వేసుకున్న చెప్పులు, వారు వేసుకున్న అన్నీ కూడా దారిద్ర్యముగానే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది పోలీసులు వచ్చి మఫ్టీలో వెళ్ళి దొంగలను ఎవరినో పట్టుకోవడానికి వెళ్తారు, నేరస్తుల్ని. వీళ్ళు ఏం చేస్తారంటే డ్రెస్ అంతా మార్చుకుంటారు, వాళ్ళు వేసుకునే బూట్లు మాత్రం మార్చుకోరు. ఈ దొంగలు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ బూట్లు చూసి వీళ్ళు పోలీసులు అని కనిపెట్టి పారిపోతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోలీసులకు వచ్చి మఫ్టీలో వెళ్ళి నార్మల్గా వెళ్ళి పట్టుకోవడానికి ఉంది, కానీ బూట్లు మార్చుకునే దారిద్ర్యత రాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారు తమను దరిద్రులుగానే ఉంచుకుంటారు. పరలోక రాజ్యముని వెళ్ళి చేరి అంతవరకు కూడా వారు దరిద్రులుగానే ఉంటారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదివినప్పుడు 11వ అధ్యాయమని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 11వ అధ్యాయమని చదివి చూసినట్లయితే అక్కడ ఉన్న విశ్వాస వీరులందరూ కూడా దూరములో ఉన్న దేశముని గురించి వారు తెలుసుకొని ఆ పరలోక రాజ్యముని గురించి పరిశీలించిన తర్వాత వారికి చాలా ఆస్తులు ఉన్నాయి. అబ్రహాము, ఇసాకు, యాకోబు అందరికీ చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ వారు ఎటువంటి జీవితముని చేసి ఉన్నారంటే గూడారవాసులుగా జీవించి ఉన్నారు. వారు సాధారణమైన జీవితమని చేశారు. వారి యొక్క ఆస్తుల్ని బట్టి చాలా రిచ్గా జీవించవచ్చు. వాళ్ళు ఉపయోగించే వస్తువులు, వారు తినే ఆహారము, వారు ఉపయోగించే అన్నీ చాలా రిచ్గా ఉండవచ్చు. కానీ వారు ఆ విధముగా లేరు. వారు గూడారవాసులై, వారు పరదేశుల వలె, వారు అన్య దేశస్థుల వలె వారు జీవించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే వారికి పరలోక రాజ్యముని గురించి ఒక పరిశీలన, పరలోక రాజ్యముని వారు పరిశీలించి తెలుసుకొని ఉన్నారు. వారు స్వతంత్రించుకోరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉన్నది, వారు దానిని స్వతంత్రించుకొనకపోయినను వాటిని దూరములో నుండి చూసి అన్యులుగాను పరదేశులుగాను వారు జీవించి ఉన్నారు. చదవండి 13వ వాక్యమని చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునందిరి. They all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. వారు వాగ్దాన ఫలముని పొందకపోయినను దూరములో నుండి చూసి వందనములు చేసి వారు యాత్రికులుగాను పరదేశులుగాను జీవించి ఉన్నారు. వారు దాన్ని కూడా పొందలేదు.
చెప్పాలంటే మనకు దేవుడు సియోనుని, నూతన యెరూషలేముని మనకు వాగ్దానం చేసి ఉన్నారు. ఆ దేశముని మనమే పొందబోతున్నాము. కానీ వారు ఆ వాగ్దాన ఫలముని పొందకపోయినా ఆ పరలోక రాజ్యం గురించి తెలుసుకొని వాటిని గురించి వందనము చేసి వారు పరదేశులుగా జీవించి ఉన్నారు. మనం ఎలా జీవించాలి? వేగుల వారి యొక్క జీవితము ఒక పరదేశుడి యొక్క జీవితం. వేగుల వారి యొక్క జీవితం వచ్చి ఒక అన్యుల వలె తాము దరిద్రులుగానే జీవించదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక ఫారిన్కి చెందిన వ్యక్తి, అమెరికాకు చెందిన వ్యక్తి, బ్రిటనో వేరే దేశమునకు చెందిన వ్యక్తి వచ్చి ఇండియాలో ఆస్తులు కొంటారా? కొనరు. ఎందుకంటే తిరిగి ఆ దేశమునకు వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు కొనరు. అదే విధముగానే పరలోక రాజ్యముని గురించి మనం పరిశీలించి చూసినట్లయితే ఈ భూమిలో మనం ఐశ్వర్యవంతులుగా జీవించాలని అనుకోము, దరిద్రులుగానే ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారి యొక్క జీవితంలో ఇంకనూ మనము ధ్యానించి చూసినట్లయితే ఈ వేగుల వారు ఎటువంటి వారై ఉండవలను అని ఇంకను కొన్ని కార్యములని మనము ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరిలో మరణ భయము లేని వారై ఈ వేగుల వారు ఉండాలి. మరణ భయం ఉన్నవారు వేగుల వారుగా ఉండలేరు. చనిపోతాను ఏమో, చంపేస్తారో ఏమో అని భయపడేవారు ఇతర దేశమునకో వేరే దగ్గరికి వెళ్ళి వేగుల వారుగా వెళ్ళలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు మరణ భయము నుండి విడుదల పొందిన వారై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వారి యొక్క జీవితములాగే మన జీవితంలో కూడా మనము మరణముని జయించుచున్న వారై మరణ భయము లేని వారుగానే మనం మార్చబడాలి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో తాను మరణముని లాభమని చెబుతున్నాడు. క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభం అంటున్నాడు. మరణ భయమే లేదు, చనిపోతానని భయమే లేదు. అపోస్తలుడైన పౌలు తను అపోస్తల కార్యముల్లో పునరుత్థాన విషయంలో గొడవలు వచ్చి అపోస్తలుడైన పౌలుని బంధించి న్యాయం తీర్చుకు తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడి ఉన్నట్లయితే యూదయా దేశంలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయి తను రిలీజ్ చేసి ఉంటారు అక్కడ. ఎందుకంటే అది పునరుత్థానమునకు సంబంధమైన కార్యము కాబట్టి వెంటనే ఆ కార్యము మత సంబంధమైన గురువులని తీసుకొచ్చి ముగించి ఉండొచ్చు. కానీ అక్కడ అపోస్తలుడైన పౌలుకు మరణ భయం లేదు కాబట్టి నేను కైసరుకు అభయమిడుచున్నాను, నేను కైసరుని వేడుకొని వచ్చినాను, కైసరుకి నేను విజ్ఞాపన చేయించున్నాను అంటున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే కాదు, యూదయాలో మాత్రమే కాదు, రోమాపురికి వెళ్ళి అక్కడ కూడా యేసు ప్రభుని గురించి తనకిచ్చిన దర్శనముని గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో మరణ భయమే లేకుండా నేను కైసరుకు విజ్ఞాపన చేయించున్నాను అంటున్నాడు. కైసరికి విజ్ఞాపన చేయించున్నాను చెప్పిన వెంటనే వారు అపోస్తలుడైన పౌలుని రోమాపురికి పంపించేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వారు మరణ భయము లేని వారై ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా వేగుల వారిని గురించి అనేక స్వభావములని మనం తెలుసుకోవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో కూడా కొన్ని సంభవించిన కార్యములని గురించి వేగుల వారుగా వారు పంపబడిన విషయములని గురించి ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36వ వాక్యముని చదవండి. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పటం వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి.
And the men which Moses sent to search the land, who returned and made all the congregation to murmur against him by the bringing up a slander upon the land, even those men that did bring up the evil report upon the land, died by the plague before the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారు తమ యొక్క జీవితంలో మోషే తాను పంపించి వారు వెళ్ళి కనాన్ దేశమని తిరిగి వచ్చి చూసిన తర్వాత వారు అబద్ధం చెప్పి ఉన్నారా? వాళ్ళని అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు. వాళ్ళు మన దృష్టికి రాక్షసుల్లాగా ఉన్నారు, వారి యొక్క దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, ఆ దేశమని మనం స్వతంత్రించుకొనలేము, ఆ దేశమని మనం యుద్ధము చేయలేము. ఇది అన్నీ వాస్తవం, నిజముగానే వారు వచ్చి వారు చూసింది చెప్పారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఆ సమాచారము చెప్పినందుకు వారు తెగులు చేత మరణించి ఉన్నారు. అంటే వేగులు వారుగా ఉన్న వారికి వచ్చి వారికి ఉండవలసిన ఆ స్వభావం ఏమిటంటే తాను తన యొక్క అక్షరార్థమైన దృష్టితో చూసిన వాటిని వారు చెప్పకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క కంటికి కూడా అక్షరార్థముగా చాలా కార్యములు కనబడతాయి. అక్షరార్థముగా కనబడుచున్నవన్నీ దేవుని యొక్క దృష్టికి ఉన్నది కాదు. మన దృష్టిలో వారు రాక్షసులు, మనము మిడతల్లాగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానముని బట్టి, దేవుని యొక్క వాగ్దానముని బట్టి చూసినట్లయితే, దేవుని యొక్క శక్తిని బట్టి చూసినట్లయితే దావీదు యొక్క దృష్టి వచ్చింది. దావీదుకి వచ్చి మిగిలిన వాళ్ళందరికీ గొలియాతు ఒక రాక్షసుల్లాగా కనబడుతున్నాడు. కానీ దావీదుకు మాత్రం దావీదు చెప్పుచున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత మాత్రం అంటున్నాడు. దావీదుకి చాలా చిన్నగా కనబడుతున్నాడు. మన దృష్టికి శత్రువులు, మన దృష్టికి సాతానుడు, మన దృష్టికి శోధనలు, మన దృష్టికి పరలోక రాజ్యముని స్వతంత్రించుకొనటము మిక్కిలి కష్టమైన కార్యముగా కనబడుచున్నదా? ఎవరైనా సరే పరలోక రాజ్యముని స్వతంత్రించుకొనటము మిక్కిలి కష్టమైన కార్యము అని చెప్పినట్లయితే వారు వేగులు వారు కారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారైన వారు తమ యొక్క జీవితంలో ఆ దేశముని గురించి చెప్పినప్పుడు పరలోక రాజ్యముని స్వతంత్రించుకొనటము యేసు ప్రభు ద్వారా, దేవుని సహాయము ద్వారా నిశ్చయముగా అది మిక్కిలి సులువైన కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా అనేక స్థలములలో శ్రమలని గురించి చెప్పి ఉన్నారు. ఆయన ఇరుకైన మార్గంలో ప్రవేశించడి అని చెప్పి ఉన్నారు, కష్టములని గురించి చెప్పి ఉన్నారు. కానీ అది మిక్కిలి కష్టమైన కార్యమని చెప్పలేదు. దానిని కూడా సులువుగా జయించగలము, నా కృప నీకు చాలును, నా బలముని నీకు ఇచ్చేదను. అపోస్తలుడైన పౌలు, నన్ను బలపరచుచున్న క్రీస్తు ద్వారా నేను సమస్తమని చేయగలను, ఏది కష్టము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారి యొక్క స్వభావం గలవారు ఇతరులని భయపెట్టరు. మనం భయపెడుతున్నామా? ఆ జీవితం, ఈ సత్యం, ఈ ఉపదేశం ఇవన్నీ చాలా కష్టం, సేవ చాలా కష్టం, ఈ సత్యముని బట్టి జీవించటం చాలా కష్టం, పరలోక రాజ్యమునకు వెళ్ళటం చాలా కష్టం, అంత సులువు కాదు. భయపెడుతున్నామా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్షరార్థమైన దృష్టితో చూసినట్లయితే కష్టమే. అక్షరార్థమైన దృష్టితో చూసినప్పుడు ఆ 10 మంది వేగుల వారు వలె మనము కూడా చెడ్డ సమాచారం అని ప్రకటించుచున్నవారే. చెడ్డ సమాచారం అంటే వారేం చెడ్డవాళ్ళు కాదు. విశ్వాస దృష్టి లేకుండా, ఒక వాగ్దానముని గురించిన దృష్టి లేకుండా, దేవుడు చెప్పిన వాక్యములని గురించిన దర్శనము లేకుండా తమ యొక్క జీవితంలో పరలోక రాజ్యము కష్టము,
సత్య ప్రకారము జీవించటము కష్టము, ఈ వాక్యముని బట్టి జీవించటము కష్టము, సేవ చేయటము కష్టమని చెప్పినట్లయితే వారికి వేగుల వారి యొక్క ఆత్మ లేదు. వేగుల వారు, నిజమైన వేగుల వారు వచ్చి దానిని స్వతంత్రించగలగలమనే చెప్తారు. నీ వలన కాదని చెప్పరు. నిన్ను బలపరుచుచున్న క్రీస్తు ద్వారా, దేవుడు నీకు అనుగ్రహించుచున్న కృప ద్వారా, దేవుడు నీకు ఇచ్చుచున్న అభిషేకము ద్వారా అది జరుగుననే చెప్పుచున్నారు. యేసు ప్రభు తాను ప్రారంభంలోనే ఆయన చెప్పిన మాట, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పుచున్నారు. ఆయన చెప్పిన సందర్భంలో అందరిలోనూ దేవుడు ఉన్నారా? అందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? కాదు. కానీ ఆయన విశ్వాస దృష్టితో చెప్పుచున్నారు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నారా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా లేదా? తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి ఉండొచ్చు. కానీ ఎప్పుడో చెప్పేశారు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు ప్రభు విశ్వాస దృష్టి గలవారు. వేగుల వారుకును విశ్వాసమైన ఒక దృష్టి ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వారి యొక్క మార్పు గురించి విశ్వాసముతో చెప్పట్లేదు. తమ యొక్క పిల్లలు లోబడని వారై, తమ యొక్క పిల్లలు మాట వినని వారై, తల్లిదండ్రులకు ఎదిరించేవారై, దారి తొలగిపోయి లోకములో పడిపోయి సాతానుడి యొక్క చేతిలో ఉన్నవారు ఉన్నప్పుడు విశ్వాసముతో చెప్పుచున్నామా? ఎవరికైనా చెప్పినప్పుడు నిజముగా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తెలో నిశ్చయముగా దేవుడు ఒక మార్పును తీసుకొస్తారని విశ్వాసముతో చెప్పుచున్నామా? మన యొక్క సొంత పిల్లల్ని కూడా నువ్వు బాగుపడవు, నువ్వు ఇంతే, నువ్వు మారవు, నీ జీవితం ఇంతే, అవిశ్వాసమైన మాటలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వారి యొక్క స్వభావము, మంచి వేగుల వారు అయితే వారు వచ్చి చెడ్డ సమాచారం అని ప్రకటించరు. చెడ్డ సమాచారం అంటే లేనిది కాదు, ఉన్నదే చెప్పరు. అక్కడ ఆ వేగుల వారు వచ్చి వారు అబద్ధం ఆడలేదు. ఆ వేగుల వారు చూసింది, వారు కళ్ళారా, వారు కన్నులారా చూసిందే చెప్పారు. వారు ఏది ఒక్క మాట కూడా అబద్ధం ఆడలేదు. మనం కూడా చెప్తాము, నేను నిజమే కదా చెప్పాను, నేను నా కళ్ళారా చూశాను, దాన్నే కదా చెప్పాను. వాళ్ళు కూడా కళ్ళారే చూశారు. మన కన్నులతో చూసిన వాటిని చెప్పినను అది చెడ్డ సమాచారముగా మారింది. ఒక వ్యక్తిని గురించి అయినను, మనము వారు స్వతంత్రించుకొనబోచున్న దేశముని గురించి అయినను మనము చూసిన వాటినే చెప్పినట్లయితే నిశ్చయముగా మనము చెడ్డ సమాచారాన్ని ప్రకటించుచున్నారు. మంచి వేగుల వారము కాదు. నిజమైన మంచి వేగుల వారు వచ్చి విశ్వాస దృష్టితో చెప్తారు. వారు కూడా మారుతారు, వారిలో కూడా మార్పు కలిగిద్ది. తల్లిదండ్రులైన వారు ఇతరులని గురించి చెడు సమాచారాన్ని మీ పిల్లలకు చెప్పొద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళతో కలవద్దు. వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు, వాళ్ళతో కలిసి మాట్లాడొద్దు. మన పిల్లలు చాలా మంచివాళ్ళు కదా, మన పిల్లలతో కలిసి వాళ్ళు మంచివాళ్ళుగా మారొచ్చుగా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన పిల్లలు అవతల చెడ్డవాళ్ళతో కలిసిపోయిన వెంటనే మారిపోయేంత బలహీనుల. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెడ్డ సమాచారాన్ని ప్రకటించవద్దు. నిజమైన వేగుల వారి యొక్క జీవితము తాను కన్నులారా చూచిన వాటిని కాదు, విశ్వాసముతో మాట్లాడతారు. ఒక వ్యక్తి ప్రారంభములోనే పిల్లలు చిన్నప్పుడే వాడు మంచివాడు కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పిన వెంటనే వాళ్ళు ఎదిగిన తర్వాత, వాళ్ళు ఎంత పెద్ద అయిన తర్వాత కూడా అదే మైండ్లోనే ఉంటారు. స్టార్టింగ్లోనే మనం వేసిన విత్తనం చాలా మంచి విత్తనం వేస్తాం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో వేగులు వారు వలె మంచి సమాచారమని ప్రకటించాలి. దేవుడు చెడ్డ సమాచారమని ప్రకటించి అధైర్యపడిన వాళ్ళని ఏమీ చేయలేదు. వాళ్ళు నిజమే చెప్పారు, అధైర్యపడి కలవరపడిన వాళ్ళని ఏమీ చేయలేదు. కానీ ఎవరైతే అధైర్యపరిచి ఉన్నారో, నిజం చెప్పి అధైర్యపరిచిన వాళ్ళని దేవుడు చంపేశారు. అబద్ధమాడి అధైర్యపరిచిన వాళ్ళని కాదు, నిజం చెప్పి అధైర్యపరిచిన దేవుడు వారిని సహించలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారు విశ్వాస నేత్రములతో చెప్పాలి. వాళ్ళు నిజం మాట్లాడారు, కానీ అది నిజం కాదు. వారికి విశ్వాస నేత్రములు లేకుండా మాట్లాడారు కాబట్టి అది అబద్ధమైంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంఖ్యాకాండములో ఈ వేగులు వారిలో ఇద్దరు మాత్రమే ఆ దేశం యొక్క ఫలముని తీసుకుని వచ్చి ఆ దేశముని నిశ్చయముగా స్వతంత్రించుకుందామని విశ్వాసముతో మాట్లాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యెహోషువ గ్రంథమునకు వచ్చినట్లయితే, యెహోషువ గ్రంథములో అక్కడ కొందరు వేగుల వారిని మనం చూచుచున్నాం. 2వ అధ్యాయంలో యెరికోని పరిశీలించవలనని ఇద్దరు వేగుల వారిని పంపించి ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చాలు. And Joshua the son of Nun sent out of Shittim 2 men to spy secretly, saying, Go view the land, even Jericho. And they went and came into an harlot's house named Rahab and lodged there. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఇద్దరు మనుషులు యెహోషువ ఇద్దరిని ఏర్పరచుకొని రహస్యముగా పంపించుచున్నాడు. ముందుగా చెప్పినట్టు సొంత దేశమునకు కూడా తెలియదు. అది విశేషముగా మీరు వెళ్ళి యెరికోని పరిశీలించి రండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారి యొక్క స్వభావాన్ని చూసినట్లయితే యెరికో అనేది ఒక శాపగ్రస్తమైన ఒక పట్టణం. యెరికో మిక్కిలి శపించబడిన ఒక పట్టణం. దానిలోకి వెళ్ళి శాపగ్రస్తమైన వాటిని గురించి వారు పరిశీలించటకు వెళ్ళినప్పుడు తమ యొక్క జీవితంలో వారు శపించబడుదురో ఏమో అని కూడా భయం లేదు వాళ్ళకి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వేగుల వారి యొక్క స్వభావాన్ని చూసినట్లయితే వారు శాపమునకు భయపడరు, శాపమును వారు లెక్క చేయరు. శపించబడిన దేశమని గురించి వారు భయపడరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా పరలోక రాజ్యముని గురించి వేగుల వారుగా పరిశీలించుచున్న వారి యొక్క స్వభావము కూడా శాపమునకు భయపడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన వేగుల వారు పరిశీలించి చూసినట్లయితే శాపము అనేది పూర్తిగా తీసివేయబడింది. ఏ శాపము లేదు. సమీపంలో ఒక ఫ్యామిలీ, ఒక తల్లిగారును వాడు అబ్బాయి నన్ను కలవటానికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒకే ప్రాబ్లం. వాళ్ళ ఇంట్లో ఏదో సాతానుడిగా సౌండ్, సడన్గా ఏదో జరుగుతున్నట్టు వాళ్ళు వింటున్నారంట. అప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఎవరో సేవకులు, బయట సేవకులు వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తే, వేరే ఎవరో దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్పారంట, మీ అబ్బాయికి ఏదో దోషం ఉంది, మీ అబ్బాయికి ఏదో శాపం ఉంది, అందుకని ఏదో చేయాలి, దానికి ఏదో చేయాలి అని వాళ్ళకి చెప్పి పంపించారంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు.
ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పిన కార్యం ఏంటంటే, శాపం ఉందని దోషం ఉందని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. యేసుప్రభు సిలువలో ఎప్పుడో శాపముని తీసివేశారు. సిలువలో శాపము దోషం అన్నిటినీ, నీతిమంతుల యొక్క శాపం కాదు. చాలామంది వచ్చి ఇలా తప్పైన విధముగా ప్రకటించేస్తున్నారు. మనం నీతిమంతులుగా, మనం పరిశుద్ధులుగా ఉంటేనే ఆ శాపం మన మీదకి రాకుండా ఉంటుందని తప్పైన ఉపదేశం. ఏ ఉపదేశం ఇది? దురుపదేశము చేయించున్నారు. కానీ కాదు, యేసు ప్రభు మరణించినది నీతిమంతుల కొరకు కాదు, పాపుల కొరకు. యేసు ప్రభు తీసివేసినది పాపుల యొక్క శాపమని, నీతిమంతుల యొక్క శాపమని కాదు. యేసు ప్రభు తీసివేసినది పాపుల యొక్క దోషమని తీసివేశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా శాపముని, నేను పాపినే, కానీ నా శాపముని యేసు ప్రభు తీసివేశారని నమ్మాలి. నేను నీతిమంతుడు కాబట్టి శాపం తొలగిపోయిందంటే అలా లేదు, వాక్యం లేదు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పాపులమే, కానీ దేవుడు కనికరముతో యేసు ప్రభు నా శాపముని తీసివేశారు. అదే వాక్యం. ఎవరైనా వేరేలాగా చెప్తే, ఈ చేతబడి విషయంలో కూడా కొంతమంది చెప్పేది ఇదే. ఎవరైనా మనం మంచిగా ఉంటేనే ఆ చేతబడులు పనిచేయదు, లేకపోతే పనిచేసిద్ది అంటే యేసు ప్రభు సాతానుడికి, దేవుని యొక్క జనులు పరిశుద్ధుల మీద మాత్రమే నా యేసు ప్రభు అధికారి. యేసు ప్రభు పరిశుద్ధుల మీద మాత్రమే నా అధికారి. యేసు ప్రభుకు పాపుల మీద కూడా అధికారం ఉంది. యేసు ప్రభుకి పాపుల మీదకు సాతానుడు రావాలన్నా యేసు ప్రభు అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే యేసు ప్రభువే అధికారి. ఆయన సాతానుడుకును మరణమునకును ఆయనే అధికారి. లేకపోతే వీళ్ళ యొక్క జీవితం సరిలేదు కాబట్టి వెంటనే చేతబడి పనిచేసిద్దా? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యమని తక్కువ చేయొద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారుగా ఉన్నవారు తమ యొక్క జీవితంలో శాపముని గురించి భయపడరు. శాపము నా మీదకి వచ్చిద్దని భయపడరు. కొంతమంది ఆ సేవకులు శాపం పెడితే వచ్చిద్దా? వస్తుందా? వచ్చిద్దా? చాలామందికి డౌట్ అది. అయ్యో, సేవకులు ఏదైనా శాపం పెడితే శాపం వచ్చిద్దా ఏమో. వచ్చిద్దా? వచ్చిద్దని వాళ్ళ చేతులు దాన్ని చూద్దాం. చాలామందికి డౌటు, కానీ చేతులు ఎత్తట్లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ లోకంలో ఉన్న ఉన్నతమైన పరిశుద్ధుడు శాపం పెట్టినా రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు భూమిలో ఉన్న శిష్యులకైనా ఆశీర్వదించుటకే అనుమతి ఇచ్చి ఉన్నారు, శపించుటకు అనుమతి లేదు, అధికారమే లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కూడా చెప్పుచున్నాడు, మాకు కట్టుటకు అధికారం ఉన్నది కానీ పడద్రోయుటకు మాకు అధికారం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యం తీసినవారు ఎవరైనా చదవండి. మాకు కట్టుటకు అధికారం ఉన్నది, పడద్రోయుటకు మాకు అధికారం లేదు అని ఒక చోట్ల చెప్పుచున్నాడు. మేము దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఎవరికి తెలీదా? సరే, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరికును భూమిలో శపించటకు అధికారం లేదు.
ఎవరు శపించినా ఏం కాదు, ఎవరు భయపడొద్దు. వాళ్ళు శాపం పెడితే ఏమైనా జరిగిపోద్దా? ఏమీ జరగదు. ఆశీర్వాదమైన శాపమైన పైనుంచి రావాలి. ఆ శాపమని పైనుంచి రానివ్వకుండా సిలువలో దాన్ని తీసేశారు. శాపం రాదు, ఇక శాపమే లేదు. మనిషికి దేవుడిచ్చిన ఒకే ఒక శాపం, పాపము చేసినందున జీవితకాలం అంతయు నీవు చెమట కార్చి బ్రతుకుదు, నీవు మరణించదు, చనిపోతావు. అదే శాపం. ఇప్పుడు ఎలాంటి వారు ఏ శాపం పెట్టినా మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతాం. ఇంకా ఏం శాపం ఉంది? దేవుడు ఆ శాపంని తీసేశారు, మరణం లేదు, తిరిగి మనం బ్రతుకుతాం. ఎవరన్నా ఆపగలరా? తిరిగి మనం పునరుద్ధానం చెందటంని ఏ పరిశుద్ధుడైనా ఆపగలడా? శాపం పెడితే శాపం వచ్చిద్దా? ఏ శాపం రాదు. ఎవరు ఏ శాపానికి భయపడొద్దు. పెద్దలైనా చిన్నలైనా పరిశుద్ధులైనా గొప్పవాళ్ళైనా నీతిమంతులైనా ఎవరు శాపం పెట్టినా రాదు. యేసుప్రభు ఆ శాపమని సిలువలో తీసేశారు. ఒకవేళ శాపం పెడితే ఆ శాపము జరుగుతుందని అనుకున్నట్లయితే యేసుప్రభు సిలువలో చనిపోవడం వేస్ట్. యేసుప్రభు సిలువలో శాపం కొరకు మరణించడం వేస్ట్. యేసుప్రభు తానే వచ్చి శాపగ్రస్తుడుగా ఆయనే మారి ఆయనే శాపగ్రస్తుడుగా చనిపోయిన తర్వాత దేనికి పనికిరాని సాధారణమైన మనిషి శపించిన వెంటనే శాపం వచ్చేస్తుందా? రాదు. అందువలన ఎవరు కూడా భయపడవద్దు. వాళ్ళు ఏమైనా అంటే జరిగిపోద్ది, ఏమీ లేదు. దేవుడు మనుషుల యొక్క మాటల్ని బట్టి తన యొక్క ఉద్దేశమని మార్చుకోరు. ఒక వ్యక్తిని గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, అది మరొక వ్యక్తి యొక్క మాటల కొరకు మార్చుకోరు. ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఎవరిని శపించుచున్నారో ఆ వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు. మనం అనుకుంటాను నేను శాపం పెట్టిన వెంటనే వచ్చేస్తుందని. ఎవరిని శాపం పెడుతున్నామో ఆ వ్యక్తిని కూడా యేసుప్రభు ప్రేమిస్తున్నారు. శాపం వచ్చిద్దా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగులు వారు శాపమునకు భయపడరు. పరలోక రాజ్యమని పరిశీలించుచున్నవారు పరలోక రాజ్యమని పరిశీలించి చూసినట్లయితే వారి యొక్క జీవితంలో శపించుదురు, శాపమొచ్చును అనే భయమే ఉండదు. యేసుప్రభు సిలువలో శాపమని తొలగించి ఉన్నారు. యేసుప్రభు సిలువలో వాటిని తీసివేసి ఉన్నారు. ఇలా ఈ ధైర్యంతోనే ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ ఎరికోకు వెళ్ళిన వేగుల వారి యొక్క విషయమని చూసినట్లయితే వారు ఇతరుల యొక్క జీవితమని న్యాయం తీర్చేవారు కారు. చెప్పాలంటే ఆ ఎరికోలో రాహాబు ఒక వేశ్య. ఆమె యొక్క జీవితం మంచి జీవితము కాదు. ఆమె యొక్క జీవితం వచ్చి మిక్కిలి దౌర్భాగ్యమైన ఒక జీవితం. కానీ ఆమె యొక్క ఇంటికి వెళ్ళారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆమె యొక్క ఇంటికి వెళ్ళి దాక్కుకొని ఉన్నారు. ఒకవేళ ఎరికోలో మంచివాళ్ళు ఎవరు? ఎరికోలో మంచివాళ్ళు ఎవరని వెతికి ఉంటారు అనుకోండి. ఆ వేగుల వారు వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు వారిని వెంటాడుతూ వచ్చినప్పుడు దాక్కోవటానికి మంచి ఇల్లు ఏమైనా కనబడుతుందా, నీతిమంతుల ఇల్లు ఏమైనా ఉందా, పరిశుద్ధుల ఇల్లు ఏమైనా ఉందా అని వెతికి ఉంటే ప్రాణంతో తిరిగి వచ్చి ఉంటారా? ప్రాణంతో తిరిగి రారు. ఆ వేగుల వారు వచ్చి రాహాబు వేశ్య అని తెలుసు వాళ్ళకి. అయినా ఆమె యొక్క జీవితంలో కూడా ఒక మార్పుని వారు చూశారు. శాపగ్రస్తమైన ఆ స్థలములో వేశ్యగా జీవించిన ఆమెలో కూడా ఒక మంచితనమని చూసి ఉన్నారు. ఆమెలో కూడా శ్రేష్టత్వమని చూసి ఉన్నారు. ఆమె కూడా దేవుని యందలి భయము కలిగి దేవుని యందలి విశ్వాసము కలిగి ఉన్న అనుభవముని వారు చూశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని దాచిపెట్టిన తర్వాత
వారి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పుచున్నది, మీ గురించిన భయము ఎరికోలో ఉన్నవారు అందరికీ పట్టి ఉన్నది. మీ దేవుడు చేయబోచున్న కార్యము నాకు తెలుసు. మీరు ఆ కార్యము జరిగించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే ఈ వేగుల వారు వల్లనే రాహాబ్ అనే ఒక వేశ్య ఇశ్రాయేల్ దేశమునకు వచ్చింది. ఆమె ద్వారానే యేసు ప్రభు ఆమె యొక్క సంతానంలోనే జన్మించబడ్డారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వారి యొక్క జీవితంలో ఒక మిక్కిలి దౌర్భాగ్యమైన జీవితమని చేయుచున్న వారిని కూడా వారు మార్చి యేసు ప్రభుని వారి యొక్క సంతానముగా మార్చగలిగిన వారు ఈ వేగుల వారు. వారిలో కూడా యేసు ప్రభుని జన్మింపచేయగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాంటి వాళ్ళు మన సంఘానికి వస్తే అంగీకరిస్తామా? మనం ఒప్పుకుంటామా? మనంతా చాలా పరిశుద్ధం, అసలు దగ్గరికి కూడా రానివ్వం. గొప్పగా చెప్పుకుంటాం, అసలు అలాంటి వాళ్ళు నేను దగ్గరికి కూడా రానివ్వని అంటాం. మన సంఘంలో కొన్ని, అందరూ అలా ఉన్నారో తెలీదు, మ్యాక్సిమం ఉన్నారు. నేను విన్న కార్యం, అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివద్దు, అసలు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, దగ్గరికి రానివద్దంట. గేట్ నుంచే ధర్మేస్తాం. యేసు ప్రభుని ఇక్కడ జన్మింపజేసేది వేగుల వారు. ఈ ఎరికోకు వెళ్ళిన వేగుల వారు వచ్చి రాహాబుని కూడా మార్చగలిగిన వారు. ఆమె సమాధానముతో చేర్చుకుంది. ఆమెకు మాట ఇచ్చొచ్చుచున్నారు, నీవు మమ్మల్ని కాపాడి ఉన్నావు కాబట్టి నీవు కాపాడబడదు. ఎరిగో పడద్రోయబడినప్పుడు నీ ఇల్లు పడద్రోయబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఏం చేసి ఉంటాం? మనలాంటి వేగుల వారు వెళ్ళి ఉంటే, నీ జీవితం బాగు చేసుకో, నువ్వు మంచిదానివి కాదు, అయినా మేము వచ్చాం చూసుకో, నువ్వు మంచిదానివి కాదు, ఇలాగే చెప్పేస్తాం. కానీ ఆ వేగుల వారు ఆమెని కూడా కాపాడుతామని చెప్పి వచ్చారు. ఆమెలో ఉన్న విశ్వాసముని చూసి నీ ఇల్లు పడద్రోయబడదు అని చెప్పి వచ్చారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేగుల వారి యొక్క స్వభావము మనుషుల యొక్క జీవితమని బట్టి వారిని న్యాయం తీర్చకుండా వారిలో ఉన్న విశ్వాసముని బట్టి క్రియ చేయించినవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనం అటువంటి ఒక వేగుల వారై, అటువంటి ఒక వేగుల వారి వలె మార్చబడాలి. మన జీవితంలో ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక వేగుల వారు ఉన్నారు. దావీదు కొంతమందిని పంపించి ఉన్నాడు, అబ్షలోము కొంతమంది వేగుల వారిని పంపించి ఉన్నాడు. ఇంకా అనేక వేగుల వారిని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించవచ్చు. వాటిని గురించి కాదు, కానీ పరలోక రాజ్యముని గురించి మనం పరిశీలించే వారై ఉండాలి. నిజమైన వేగుల వారైతే పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేయాలి. నిజమైన వేగుల వారైతే పరిశుద్ధ గ్రంథమని మనము దానిని వెతకాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాటిలో మరుగైన వాటిని మనము పరిశీలించాలి, దానిని కనిపెట్టాలి, ఆలోచించాలి. ఎక్కడ ఏ కార్యము దాగి ఉన్నది, రహస్యమైన కార్యములన్నిటినీ తెలుసుకోవాలి అని ప్రయాసపడతాం. పరలోక రాజ్యం యొక్క రహస్యములని గురించి తెలుసుకొనుటకు ప్రయాసపడతాం. పరలోక రాజ్యముని గురించి ఎవరైతే వేగుల వారుగా మారుచున్నారో వారికే పరలోక రాజ్యం యొక్క రహస్యములు బయలుపరచబడతాయి. లేకపోతే పరలోక రాజ్యముని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నదో అది కూడా పూర్తిగా తెలియదు. పరలోక రాజ్యముని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాటిని దేవుడు బయలుపరచడమే కాకుండా వాటిలో ఉన్న రహస్యములని కూడా ఈ వేగుల వారికి దేవుడు బయలుపరచుచున్నారు. మనము కూడా ఆ వేగుల వారుగా మార్చబడాలి. ఈ వేగుల వారుగా మార్చబడాలంటే శరీర ప్రకారముగా వెళ్ళి పరలోక రాజ్యముని పరిశీలించలేము. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఆత్మవశులుగా మారే మనం పరలోక రాజ్యముని పరిశీలించగలము. అపోస్తలుడైన యోహాను
అపోస్తలుడైన పౌలు వీరందరూ కూడా ఆత్మవశులుగా మారి పరలోక రాజ్యంలో ఉన్న అనేక కార్యములను తెలుసుకొని ఉన్నారు. వారు దానిని పరిశీలించి ఉన్నారు. అందరిని కూడా కన్నులు మూసుకొని మన యొక్క జీవితమని దేవుని హస్తములో సమర్పించేదాము. వీలైన వారందరూ కూడా మోకాల మీద నిలబడి, ప్రభా, పరలోక రాజ్యముని పరిశీలన చేయించిన వేగుల వారుగా నన్ను కూడా మార్చండి అని దేవుని అడగండి. మనము వేగుల వారుగా మారాలి. వేగుల వారి యొక్క మొట్టమొదటి కార్యమే మరుగై ఉండటం. మనము క్రీస్తులో దాగి ఉండవలను. మన యొక్క జీవితంలో అనేకుల యొక్క పాపములని క్రీస్తు యొక్క ప్రేమని బట్టి కప్పి మరుగు చేయవలను. వేగుల వారుగా మనం మారాలి. వేగుల వారు మరుగయుందరు అనేకుల యొక్క పాపముని మరుగు చేయిస్తున్నారు. అనేకుల యొక్క పాపము కప్పుచున్నారు. సమస్తమని ఎరిగిన దేవుడు మన యొక్క దేవుడు. మన యొక్క పాపములను ఎవరికైనా తెలియపరుచుతున్నారా? ఎవరైనా నీ పాపములని గురించి దేవుడు నాకు తెలియపరిచి ఉన్నారని అందరికీ చాటిస్తే వాళ్ళకి దేవుడు చెప్పలేదు. దేవుడు వచ్చి పాపములని మరుగు చేయించినవారు. ఆయన ఒక వ్యక్తికి తెలియపరుచుతున్నారంటే వారు కూడా దానిని మరుగుగా ఉంచి దానిని దాచిపెట్టి వారి నిమిత్తం ప్రార్థన చేయించు వారిని ఆ చెడు మార్గములో నుండి తప్పించగలిగిన వారైతేనే దేవుడు వారికి తెలియపరుస్తారు. ఊరికే దేవుడు నాకు చెప్పారంటే అవన్నీ నిజం కాదు. ఈరోజు మనకి జీవితంలో మనము క్రీస్తులో దాగి ఉండుటకు సమర్పించుకున్నదాము. మనల్ని గొప్పవారుగా బయలుపరుచుకునవద్దు. మనల్ని ధనవంతులాగా బయలుపరుచుకునవద్దు. మనము రిచ్గా ఉండటానికి బయలుపరుచుకునవద్దు. మనల్ని తగ్గించుకుందాం, దాగి ఉందము. అనేకులేక పాప దోషములని కూడా దాచిపెట్టదము. వేగుల వారు వలె మనము తగ్గించుకునవలను. వారు వేగుల వారు అవతల వారికి తెలియకుండా ఉండుటకు దారిద్ర్యులుగా మారుచున్నారు. దారిద్ర్యమని మిక్కిలి హీనమైన ఒక కార్యమని ఎన్నుకుంటారు. కూలివారు వలె, భిక్షం అడుగుచున్న వారు వలె, ఏమీ చేయలేని వారు వలె మిక్కిలి దారిద్రులుగా తమను మార్చుకొనుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తము మనము దరిద్రులుగా మారాలి. ఈ లోకములో గొప్పవారుగా కనబడవలనని కోరుకునవద్దు. పరలోక రాజ్యము నిమిత్తము దారిద్ర్యతని దరిద్రులుగా జీవించకే సమర్పించుకొనుదము. ఐశ్వర్యవంతులుగా జీవించవద్దు. వేగుల వారు వలె మనం మారుదము. వేగుల వారు పెళ్లి కుమార్తె వలె వారు జీవించుచున్నవారు. పెళ్లి కుమార్తె మరుగి ఉన్నట్లే వారు జీవించుచున్నారు. ఈరోజు మనమందరం కూడా సమర్పించుకున్నదము. దేవుని యొక్క సన్నిధానములో సంపూర్ణముగా సమర్పించుకున్నదము. వేగుల వారు వలె మనము చెడ్డ సమాచారములని ప్రకటించవద్దు. మంచి వేగుల వారు వలె విశ్వాస నేత్రములు గల వారై ఉందము. చూచిన వాటన్నిటినీ ప్రకటించవద్దు. విశ్వాస నేత్రములతో మాట్లాడదాము. దావీదులాగా మన దృష్టికి సున్నతి లేని వారు, సాతానుడు, లోకము, వ్యాధి, పోరాటములు ఎంత మాత్రము మన దృష్టికి గొప్పగా కనపడకూడదు. లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని యేసుప్రభు సెలవించి ఉన్నారు. మనలో ఉన్నవారిని గొప్పవాడుగా చూచుదాము. విశ్వాస నేత్రములతో చూచుదాము. ఎవరిని అధైర్యపరచవద్దు. శాపముని గురించి భయపడవద్దు. మనము శాపగ్రస్తులము కాదు. యేసు ప్రభు శిలువలో శాపముని తీసివేసి మనల్ని ఆశీర్వాదమైన వారుగా మార్చి ఉన్నారు. దానిని పూర్తిగా విశ్వసించండి.
శాపగ్రస్తులము, శపించబడదామని అనుకున్నట్లయితే శాపములో ఉన్న వారిని విడిపించలేము. ఎరికోకు వెళ్ళటానికి శాపమునకు భయపడి ఉన్నట్లయితే రాహాబుని విడిపించలేరు. మన జీవితంలో నిజమైన వేగుల వారుగా ఉన్నట్లయితే నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే అది నా మీదకి వచ్చిందో ఏమనే భయం ఉండదు. ఈ చెడ్డ ప్రచారం కూడా మన సంఘంలో ఉంది. దురుపదేశం. ఎవరికైనా నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు విరోధముగా పోరాడిద్ది. ఎవరి పేరులో ప్రార్థన చేస్తున్నాం మనం? సొంత బలంతో ప్రార్థన చేస్తున్నామా? లేదంటే సొంత జ్ఞానంతో, సొంత అనుభవంతో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసేది యేసుప్రభు యొక్క నామములో. యేసుప్రభు యొక్క నామములో ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళలో పోరాడే వ్యాధి అయినా, అవతల వాళ్ళలో పోరాడే సాతానుడైనా ఏదైనా మన దగ్గరికి వచ్చిద్ది అని చెప్పే ఉపదేశం దురుపదేశం. యేసుప్రభుని దాటి ఏమీ రాదు. ఎందుకంటే మనం అడుగుచున్నది యేసుప్రభు యొక్క నామములో. శాపం వస్తుందని భయపడవద్దు. చాలామంది ఇలా కూడా భయపడుతున్నారు. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే ఆ కార్యము నా మీదకి వచ్చిందని. ఎలా వచ్చింది? యేసుప్రభుని దాటి ఎలా వస్తుంది? దురుపదేశములని నమ్మవద్దు. దేవుని సన్నిధానములో మనల్ని తగ్గించుకుందాం. శాపమునకు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఒక నిజమైన వేగుల వారై పరలోక రాజ్యముని పరిశీలించి తెలుసుకొని వాటిని ఇతరులకి పరలోక రాజ్యం యొక్క శ్రేష్టత్వం అని చెప్పుచున్న వేగుల వారుగా మనల్ని మార్చాలి. అందుకొరకు అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము.